రైట్, నమస్తే. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ముదిరాజులకు అన్యాయం జరుగుతుందని చెప్పి, అంటే రాజకీయంగా కావచ్చు, వాళ్ళ జనాభా ప్రాతిపాదికన కావచ్చు, వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉన్నది, మా వాటా మాకు రావట్లేదు అంటూ కూడా వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఆ ముదిరాజ్ జేఏసీ నాయకుడు శివ ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏం చెప్తారంటే ఎక్కడ ప్రధానంగా మీకు అన్యాయం జరుగుతుందన్న? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా కులగణన చేసినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఆ కులగణనలో కొంత అస్పష్టత ఉంది. ఎందుకంటే సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు చేసిన దాంతో పోలిస్తే ఇది కొంత అస్పష్టంగా ఉంది, ఎక్కడో కొంత అశాస్త్రీయత కనిపిస్తుంది. కాబట్టి జనాభా చూపించడంలో కూడా కొంత మాది అన్ని పార్టీలు, రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సభ వేదికల్లో కూడా చెప్పారు, న్యూస్ ఛానల్లో చెప్పారు, తెలంగాణలో అన్ని కులాల కన్నా అత్యధిక జనాభా కలిగిన కులం ముదిరాజ్ కులం అని చెప్పారు. మరి ఈరోజు 40 నుంచి 50 లక్షల జనాభా, అంటే 40 నుంచి 50 లక్షల మధ్య ఉండాల్సిన జనాభాని ఈరోజు కేవలం ఒక 26 లక్షలుగా చూపించారు. కాబట్టి అక్కడ కొంత మేము అన్యాయం జరిగిందని మేము భావిస్తున్నాం. అట్లాగే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు చెప్తున్న ప్రభుత్వంలో 26 లక్షల జనాభా అంటే దాదాపు 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. మరి ఈరోజు చట్టసభలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏదైతే భర్తీ చేయబోయే 4 ఎమ్మెల్సీల్లో మా ముదిరాజ్ కులానికి చెందిన మా ముదిరాజ్ బిడ్డ, మీ కాంగ్రెస్ పార్టీ కోసమే సర్వస్వం దారం చేసి పనిచేస్తున్న వ్యక్తి, ఈ ముదిరాజ్ కులంలో ఇప్పుడు బలంగా ఎదుగుతున్న నాయకుడు మా నీలం మదన్ ఉన్నాడు. ఆయనకు ఎమ్మెల్సీ స్థానం కల్పించాలని మేము కోరుతున్నాం. అంటే ఆల్రెడీ ఎంపీ టికెట్ కూడా ఇట్లా చెప్పారు కదన్న, మళ్ళీ ఎందుకు ఎమ్మెల్సీ? అంటే ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉన్నది? ఇప్పుడు అదే అన్న, మేమేమంటున్నాం, ఈ 26 లక్షల జనాభా మీ ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం చూసుకున్నా 26 లక్షల జనాభా కలిగిన ముదిరాజులకి మరి 3 ఎంపీలు ఇవ్వాలి. ఇచ్చారా? మరి మీరు ఎంపీ టికెట్ ఇచ్చాము కాబట్టి ఓడిపోయిందంటే, ఇప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చి ఒకవేళ ఓడిపోతే మరి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా గెలవలేరా? జానారెడ్డి గారి పిల్లలకు ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరికి ఇవ్వలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీలు ఇవ్వలేదా? మైనంపల్లి ఫ్యామిలీలు ఇవ్వలేదా? మేమేమంటున్నాం, మేము కంపారిజన్ చేయట్లా. మేము ఈ కాంగ్రెస్ పార్టీలో నీలం మదన్న కన్నా బలమైన నాయకుడు ఉంటే ఆయనకి ఇవ్వండి ఎమ్మెల్సీ. కానీ ఈరోజు మాకు కాంగ్రెస్ పార్టీలో కనిపించే ఒకే ఒక వ్యక్తి, ఈరోజు కాంగ్రెస్ పార్టీలోనే కాదు, ముదిరాజ్ కులంలో బలమైన నాయకుడిగా ఎదిగిన వ్యక్తి, ఓ యువకుడు, మీ పార్టీ కోసం ఒక 20-25 సంవత్సరాలు కష్టపడే వ్యక్తి. కాబట్టి మీరు అవకాశం కల్పించండి. ఎమ్మెల్సీలో ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు అంటే ఓడిపోతే ఇవ్వకూడదా? అంటే ఓడిపోయిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా, మళ్ళీ తర్వాత ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా, లేదా క్యాబినెట్ మినిస్టర్లుగా అయిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదా? మన్మోహన్ సింగ్ గారు ప్రధాని ఎట్లా అయ్యారు? ఏమైనా అయినా రాజ్యసభ సభ్యుడు లేదా లోక్సభ సభ్యుడిగా అయ్యాడా? కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. ఎందుకంటే కొంత డెమోక్రటిక్గా ఉంటుంది, లౌకికవాదంతో ఉంటుంది, ఏదైనా జరుగుతుంది. ఏదైతే అణగారిన వర్గాలకి, గొంతులేని కులాలకి వాళ్ళు ప్రాతినిధ్యం ఇవ్వాలనుకుంటే డెఫినెట్గా ఇస్తారు. ఇంకా అట్లాగే ఈరోజు మీరు అన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విస్మరించాలనుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని 85,000 జనాభా ఉంది దాదాపు కొడంగల్లో, మరి మేము గెలిపించుకోలేదా? కాబట్టి అవన్నీ ఉండవు. మేమేందంటే మాకు ప్రాతినిధ్యం కావాలి, మాకు చట్టసభలో ఒక గొంతు కావాలి, పెద్దల సభలో మా వాళ్ళు ఉండాలి అని కోరుతున్నాం. మా మదన కన్నా గొప్పగా బలమైన నాయకుడు ఎవరు ఉంటే మీరు వాళ్ళకి ఇచ్చుకోండి. కానీ మేము మళ్ళీ అదే చెప్తున్నాం, ఉన్న నాయకుడిలో ఆయన బలమైన నాయకుడు, కులానికి ఉపయోగపడే నాయకుడు, కులం ఏదో రాజకీయాల కోసం వాడుకునే వ్యక్తి కాదు. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా నేను ముదిరాజ్ బిడ్డని గర్వంగా చెప్పుకునే వ్యక్తి, ఎక్కడ కూడా ఎట్లాంటి శశభిషలు లేని వ్యక్తి. కాబట్టి కులం ఆయన వైపు నడుస్తుంది. ఈరోజు ఒక్క ముదిరాజ్ కులం నడవట్లేదు ఆయన బట్టి. ఈరోజు ఆయనని కొంతమంది ఓడో పిచ్చిలేనోడు, నెత్తిలేని సన్నాసి ఓడు అంటాడంట, మెదక్లో పెద్ద లీడర్. వాడు ఏమంటాడు, మీ బీసీలకి, మీ బహుజనులకి ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు ఇస్తే మీరు ఏదో బీసీవాదం, బహుజనవాదం అంటారు, గెలిపించుకోరని చెప్తాడంట. మరి ఈరోజు 2009 నుంచి 2018 వరకు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు అయినాడా? 2 లక్షల 2014 ఉప ఎన్నికల్లో 2018లో 2 లక్షల ఓట్లు దాట్లా. మరి అట్లాంటి దగ్గర నుంచి ఈరోజు 2 లక్షల నుంచి దాదాపు 4,35,000 వరకు మరి తీసుకురాలేడా? ఈరోజు బహుజనులు గెలిపించలేదా? బహుజనులు ఆయనంబడి లేరా? ఆయనంబడి ఒక ముదిరాజులు లేరండి. ఆయనంబడి మైనారిటీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అగ్రకులాలు ఉన్నారు, అన్ని వర్గాలు ఉన్నాయి. ఆయనంబడి తెలంగాణ సమాజం ఉంది. కాకపోతే మా కులంలో పుట్టాడు కాబట్టి మేము ఆయన వైపు నుంచి మా వైపు నుంచి మాకు గొంతు కావాలని మాట్లాడుతున్నాం తప్ప ఒక కులానికి పరిమితం చేసే నాయకుడు కాదు, ఒక కుల సంఘ నాయకుడు ఆయన ఎప్పటికీ కాడు. ఆయన బలమైన నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజల కోసం పోరాడే నాయకుడు, బడుగు బలహీన అణగారిన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు. కాబట్టి ఏదో కులం పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే వ్యక్తి కాదు, అట్లాగే ఏదో వారసత్వ రాజకీయాలు చేసిన వ్యక్తి కాదు. నిరుపేద కుటుంబం నుంచి, ఒక సామాన్యుడి నుంచి, ఒక కూలి పని చేసి వచ్చిన వ్యక్తి. కాబట్టి ఆయనకు కష్ట నష్టాలు అన్నీ తెలుసు. అందుకు మేము ఆయనకు టికెట్ ఇవ్వమని మేము కోరుతున్నాం. అయితే ఇప్పుడు కులగణనలో కొన్ని తప్పులు ఉన్నాయి, తప్పుల తడకగా ఉన్నదని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. కానీ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా కులగణన మేము చేసినాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. ఏం చెప్తారు? మేము అదే చెప్తున్నాం అండి. ఇప్పుడు ఏ అతలేని కన్నా గుడ్డేత మేలు అన్నట్టు, ఇప్పుడు ఎవడు చిన్నవాడి కన్నా కాంగ్రెస్ చేసింది మాకు సంతోషం. మేము దాన్ని ఇప్పటికి కూడా ఆహ్వానిస్తున్నాం. సరే, మీ దగ్గర ఏది ఏమైనా ముదిరాల జనాభాకు సంబంధించి ఒక డాటా ఉంది కదా, మరి రేపు సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ఏమైనా పాలసీ మేకింగ్లో కావచ్చు, మీకు ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. మేము ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని మేమేం చెప్తున్నాం అంటే, దాంట్లో ఏమైనా మార్పులు ఉంటే చేర్చుకోండి, మార్పులు చేర్పులు ఉంటే మార్చండి. ఇప్పుడు మీరు కులగణన చేస్తున్నారు, రాహుల్ గాంధీ గారు దేశంలో కులగణన చేస్తాం, ఎవరు వాటెంతో వాళ్ళకి అంత వాట ఇస్తామని చెప్తున్నారు. మేము సంతోషం, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. దాన్ని మేము వ్యతిరేకించట్లా. ఏంటంటే మార్చాలి, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అవకాశం ఉంటే మార్చుకోండి అని చెప్తున్నాం.
ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్సీతో పాటు ఏమేమి డిమాండ్ చేస్తా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో భాగంగా ఆ రోజు వాళ్ళు ఒక హామీ ఇచ్చారు. ముదిరాళ్లను మేము అధికారంలోకి వస్తే బీసీడీ నుంచి బీసీఏకి, అయితే ముదిరాళ్ళ చిరకాల వాంఛ ఏదైతే ఉందో ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకి మారుస్తున్నారు. ఆ డిమాండ్ ఏదైతే ఉందో బీసీ కమిషన్ రద్దు చేసిన తర్వాత బీసీ కమిషన్లో కొన్ని తప్పులు తడగలు ఉన్నాయి కాబట్టి దాన్ని రద్దు చేసి నూతన కమిషన్ ఏర్పాటు చేసి తమిళనాడు తరహాలో 69% రిజర్వేషన్ కల్పించిన తర్వాత అప్పుడు దాన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెట్టి మళ్ళీ ఈ కోర్టులు కానీ లేదంటే రాజకీయ పార్టీలు కానీ లేదంటే ఇంకెవరైనా సవరణలు చేయకుండా ఒక 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి జనాభా దామాషణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక రెండోది ఏం చేస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన మా ముదిరాజ్ నాయకులు యువకులు ఎంతోమంది మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి రేపు నామినేటెడ్ పదవులలో చైర్మన్ పదవుల్లో అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.